హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ 13కి స్వాగతం అండి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తూ రావడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు యొక్క సర్కార్ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో కొన్ని సంక్షేమ పథకాలు ఇప్పటికైతే అమలు చేసుకుంటూ వస్తుంది. మొదటిగా చూస్తే ఉచిత సిలిండర్ బుకింగ్, తర్వాత రెండో విడత గ్యాస్ సిలిండర్ కూడా పథకం కూడా అమలులో ఉంది. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవలనే తల్లికి వందనం స్కీమ్ కూడా తల్లుల ఖాతాలలో ఒక్కరికి 13,000 రూపాయల చొప్పున ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ కూడా గతంలో విద్యార్థుల తల్లుల ఖాతాలలో డబ్బులు అయితే 13,000 రూపాయల చొప్పున అందరికీ కూడా డబ్బులు జమ చేయటం అయితే ప్రారంభించింది. అలాగే ఇప్పటి వరకు 2 కీలక హామీలు అమలు చేసిన ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే అమలుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సూపర్ 6లో భాగమైన ఆడబిడ్డ నిధి లేదా మహిళా శక్తి అమలుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలైతే ప్రారంభించింది. నివేదికలైతే వెలువడుతున్నాయి. ఈ స్కీమ్ కింద ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎవరైతే వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండి ఆంధ్రప్రదేశ్ పౌరులై స్థిర నివాసులై కలిగి ఉండాలి. ఈ స్కీమ్లో బాబు సూపర్ 6లో హామీలో భాగంగా ప్రతి నెల ప్రతి మహిళకు అనగా 18 సంవత్సరాలు నుండి 59 సంవత్సరాల లోపల ఎంతమంది అయితే మహిళలైతే ఉన్నారో వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయటానికి రంగం అయితే సిద్ధం చేసింది. ఈ పథకంలో అమలుకు కీలకమైన ముందడుగు వేస్తూ దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేకమైన వెబ్సైట్ను కూడా సిద్ధం చేస్తున్నట్లు, త్వరలోనే ఈ పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఈ పథకం కింద 18 సంవత్సరాలు పూర్తి చేసిన మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అయితే అందించనున్నారు. దీంతో ప్రతి లబ్ధిదారునికి ఏటా 18,000 రూపాయలు నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ కానుందని, దీనికి మహిళా శక్తి కుటుంబ ఆర్థిక స్వావలంబన వారి కుటుంబాలు మెరుగుపరిచే విధంగా తోడ్పాటునైతే ఇవ్వనుంది. ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి 3,300 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది. ప్రభుత్వం దీన్ని ఎంతగానో ప్రాధాన్యంగా చూస్తోంది. ఈ విషయం కూడా స్పష్టమవుతోంది. ఏది ఏమైనా మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఈ ప్రభుత్వము త్వరలోనే దీన్ని కూడా ప్రారంభించేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఈ స్కీమ్కు సంబంధించిన అధికారిక యొక్క ప్రకటన తొందరలో వెలువడుతుందని, రానున్న కాలంలో ఈ సంవత్సరం లోపటే మరిన్ని కీలక అంశాలు వెల్లడయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ పథకాన్ని ఎంత త్వరగా వీలైతే అంత ముందుగా అమలు చేస్తే బాగుంటుందని, మహిళల నుంచి కూడా అభిప్రాయ స్వీకరణ కూడా చేస్తే బాగుంటుందని అమలవుతున్నాయి. ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిందో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, ఇప్పటికే నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర క్రితం భారీ ఆధిక్యతతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మనందరికీ కూడా అనేకమైన సంక్షేమ పథకాల్లో దూసుకెళ్తున్న ప్రభుత్వం మహిళలకి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా కొనసాగించబోతున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ మరిన్ని సంక్షేమ పథకాలు అయితే తీసుకురాబోతున్నది. ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా మా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి.
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు గంట బెల్ కనుక నొక్కినట్టయితే మేము పెట్టేటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మీకు పక్కన ఉన్న గంట బెల్ని మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ వీడియోను చాలామందికి షేర్ చేయండి. ముందుగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే బ్యాంకుకు సంబంధించిన ఈకేవైసీ డాక్యుమెంట్లను ఇవి సిద్ధపరచుకోవాల్సిందిగా సెలవిస్తుంది.